ఆ వరంగల్లో 500-600 కోట్ల దోసుకున్న సొమ్ముతో బహిరంగ సభ పెట్టి కనీసం హరీష్ రావు తలకాయ పెట్టలే. ఆయన దుకాణం ఆయన పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నావు. ఈ ఈమె ఈ కవిత గురించి పెద్ద ఎవరు మాట్లాడతలేరు. ఆమె పెద్ద సీనియర్ నాయకురాలు కాదు. రెండవది ఏంటంటే కనీసం బహిరంగ సభ పెట్టుకుంటే ఈ రాజుది యువరాజు తలకాయలు కనబడ్డాయి. అంతో ఇంతో హరీష్ రావు గారు కష్టపడి జన సమీకరణ చేస్తే ఆయన తలకాయనైనా పెట్టాలి, గింతనైనా పెట్టాలి కదా, 2 ఇంచులైనా పెట్టాలి కదా. దీంతో ఏంటంటే ఆ పార్టీ ప్లస్ అన్నింటికంటే ముఖ్యం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేక బీజేపీకి 2 ఓపెన్గా బీజేపీకి మద్దతు పలిపి బీజేపీ గెలపడానికి మార్జిన్లో గెలిచింది కాంగ్రెస్ మీద ఉత్తర తెలంగాణలో. దాంతో మనం బీజేపీతో కలిసిపోయినట్టు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ముస్లిమ్స్ అందరూ తెలంగాణ ప్రజలందరూ ఇక దీన్ని నమ్మరు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీసారి కూడా గవర్నమెంట్లోకి వస్తుందని చెప్పి దీన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి మళ్ళీ జాగీలు పెట్టి లేపడానికి ఈ లెటర్ నాటకం ఆడుతున్నారు.